న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని కోట మండలం కొక్కుపోడు గ్రామ పరిధిలో గల పలుగాటి నరసింహారెడ్డి కాలనీలో అంగన్వాడీ నియామకాలపై గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గిరిజన మహిళ పొట్లూరు సుభాషిణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాలనీలో సుమారు 115 కుటుంబాలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నప్పటికీ అంగన్వాడీ టీచర్ మరియు సహాయకురాలు పోస్టులను స్థానిక గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు కేటాయించడము పరమ దుర్మార్గమన్నారు. దీనివల్ల గిరిజనుల హక్కులు హరించబడుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై మండలం స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, చివరకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కు ఫిర్యాదు చేసినా కూడా స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇంకా సమస్యలపై ప్రశ్నిస్తే అంగన్వాడీ కేంద్రాన్ని ఎత్తివేస్తామని అధికారుల నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయన్నారు. సెప్టెంబర్ 30, 2025న విడుదలైన అధికార ప్రకటనలు పేర్కొన్న అర్హత పాటించకుండా నియామకాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులు వెంటనే విచారణ జరిపి గిరిజనులకు చెందవలసిన ఉద్యోగాలను గిరిజనులకే కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. గిరిజన సంఘ నాయకులు తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని గారికి నా నమస్కారాలు. అదేవిధంగా జిల్లా ప్రజాప్రధానికి, గిరిజన సంఘాల నాయకులకు, గిరిజన ప్రజానికానికి మరియు పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కుడుముల పొట్లూరి సుభాషిణి. కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ మాది. ఈ సమావేశం గల ముఖ్య కారణం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కుపాడు పంచాయతీలో గల శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజనులు 115 మంది కుటుంబాల వారు ఉన్నారు. అందులో ఎస్సీ కుటుంబాలు 2, బీసీఏ కుటుంబాలు 3 ఉన్నాయి. వీళ్ళల్లో జనాభా 416 మంది స్త్రీలు పురుషులు గిరిజనులు ఉన్నారు. మరియు ఎస్సీ వాళ్ళు 3, 2 ఆడవాళ్ళు 1 పురుషులు ఉన్నారు. పోతే బీసీఏలో పురుషులు 6 మంది, స్త్రీలు 3 ఉన్నారు. గల కాలనీ ఎందు గల అంగన్వాడీ స్కూల్ నందు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నందు అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు నియామకంలో మాకు తీరని అన్యాయం జరిగింది. ఇది ఎలా అనగా 115 కుటుంబాలు ఎస్టీ ఉన్నాయి, 2 ఎస్సీ కులాలు ఉన్నాయి, 3 బీసీఏ ఉన్నాయి. ఇవన్నీ ఇటుండగా ఇప్పుడు ఇక్కడ జనసాంద్రత ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే దీన్ని కోట సిడిపిఓ గారు మేడం శ్రీ మునికుమార్ గారు దీనిని ఇన్ని కులాలు కలిసి ఉన్నందు వల్ల మేము జనరల్ చేస్తున్నామని చెప్పేసి జనసాంద్రత కొద్దిగా పట్టించుకోకుండా జనరల్ చేసేసారు. జనరల్ చేయడంతో అక్కడున్న వేరే కులస్తులు దానికి అప్లికేషన్ వేసుకున్నారు. కాకపోతే దాన్ని అక్కడున్న స్థానికులకు కాకుండా గిరిజనేతరకు సంబంధించిన వాళ్ళకి ఆ పోస్ట్ని కేటాయించారు. మేము దీనికి మేడం మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం ఉన్నాం, 10 ఇంటర్ చదువుకున్న వాళ్ళం ఉన్నాం. ఇక్కడ స్థానికులకు మీరు ముందు ప్రిపరేషన్ ఇవ్వకుండా మీరు ఎక్కడో 2 కిలోమీటర్ల దూరం ఉన్నా వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా? మేము ఇక్కడ లేవనుకున్నారా, లేదంటే ఉన్నారనుకున్నారా? మీరు ఎలా చేస్తారు అని చెప్పి మేము అడగగా, మా ప్రభుత్వ రికార్డుల ప్రకారము, మా ప్రాజెక్టుల రికార్డుల ప్రకారము మాకు ఈ విధంగా పిఎన్ఆర్ కాలనీ ఉందే తప్ప శ్రీ పలగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీగా లేదు మా రికార్డులో అని పేర్కొనబడింది. ఈ విషయం సరే ఇక్కడితో వదిలేసి ఈ సమాధానం చెప్పేటట్టు లేదని చెప్పేసి అప్పుడు తిరుపతి జిల్లా మనకున్నది. ఆ తిరుపతి జిల్లా అయినా మన కలెక్టర్ సార్ గారికి మేము 2 సార్లు అర్జీ పెట్టడం జరిగింది. ఆ అర్జీ కూడా పీడీ మేడంకి ఇచ్చి దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్తే, పీడీ మేడం అప్పుడు కూడా అదే సమాధానం మాకు చెప్పింది. అమ్మా మేము 1 ఇల్లున్నా 2 ఇల్లున్నా ఆ కాలనీని జనరల్ చేస్తాము అని చెప్పి అన్నారు. ఇలా ఎలా చేస్తారు సార్?
ఒక ఇల్లు ఉండి 2 ఇల్లు జనాలు ఎలా చేస్తారు? జనసాంద్రత ఆడ ఎక్కువగా ఉంది. 115 కుటుంబాలు మా ఉన్నాయి ఎస్టీ. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ ఎక్కువ క్యాస్ట్ ఉంటుందో వాళ్ళకే వేయాలా, అక్కడ చదువుకున్న వాళ్ళకే వేయాలా, అక్కడ ప్రిఫరేట్ ముందు వాళ్ళకి ఇవ్వాలా. ఓళ్ళు లేని వెడలా మీరు బయట వాళ్ళకి ఎడాని ఇచ్చుకోండి. అలా కాకుండా ఆయా పోస్టులో 2 కిలోమీటర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ టీచర్గా పని చేస్తున్నా కూడా ఆ ఊరి నుంచి వస్తుంది, ఆయమ్మ కూడా ఆ ఊరి నుంచే వస్తుంది. 2 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. మేము చదువుకున్న వాళ్ళు, ఆ ఊరు కోడలు, స్థానికులు చదువుకున్న వాళ్ళు మేము ఏం చేయాలి? ఇది అన్యాయమే కదా సార్? చెప్పండి సార్, మీరు అన్యాయమే కదా? చెప్పండి. దీనిని నేను ఉన్నత అధికారులకి, మండల స్థాయి అధికారులకి, జిల్లా స్థాయి అధికారులకి, రాష్ట్ర స్థాయి అధికారులకి ఇంకో సార్ ఇన్ని అర్జీ రూపంలో మేము మా మరణ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ సార్కి ఇచ్చింది, తిరుపతి కలెక్టర్ సార్కి ఇచ్చింది. మన నెల్లూరు జిల్లాని మనం చేసినందుకు దాంట్లో మళ్ళీ గ్రీవెన్స్లో మన నెల్లూరుకి కలెక్టర్ గారికి ఇచ్చింది ఇది. ఈ విధంగా పలు విధాలుగా పలు దిక్కుల్లో మేము అర్జీలు ఇచ్చినా కూడా మా అర్జీలకు ఎటువంటి సమాధానం రాలేదు. ఎక్కడికి వెళ్ళినా మీరు అమ్మ అది జనరల్ కేటగిరీ కింద ఉందంట కదమ్మా, ఓపెన్ కేటగిరీ కింద ఉందంట అని చెప్పి మాకు సమాధానం ఇలా చేస్తూ తప్పించుకున్నారు సార్. ఇది ఎంతవరకు న్యాయము? 115 కుటుంబాల కల్లా మేము చదువుకున్నాం, అక్కడ స్థానికులు మేమేం చేయాలి? సరే ఇలా కాదని మేము రాష్ట్ర స్థాయి అధికారుల దాకా తీసుకెళ్ళాము. రాష్ట్ర స్థాయి అధికారులు తీసుకెళ్ళిన తర్వాత అమరావతి వెలగపూడిలో మన ఎస్టీకి చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళకి మేము మా వినతి పత్రాలు అందజేయడం జరిగింది. వాళ్ళు సరే మీకు ఇంత అన్యాయం జరిగిందా, మేము మాట్లాడి మీకు పరిష్కారం చూపిస్తాం మీ సమస్యకి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడి నుంచి మేము జిల్లా కలెక్టర్తో మాట్లాడి మీ సమస్యను సాల్వ్ చేస్తామన్నాం. సరే 3వ రోజు వచ్చేసరికి మా దగ్గర పీడీ మేడం, ఐసీడీఎస్ ఆఫీసర్ సిడిపో మేడం రావడం జరిగింది. వచ్చి ఈ విధంగా మీరు ఈ విధంగా అర్జీలు పెట్టినారంట, ఇది ఎట్లా కుదరదు, ఇది ఆల్రెడీ ఇది మా ప్రభుత్వం రికార్డుల ప్రకారము ఈ విధంగా పిఎన్ఆర్ కాలనీ అనే ఉంది తప్ప పిఎన్ఆర్ ఎస్టీ కాలనీగా లేదు అని చెప్పుకురావడం జరిగింది. అది ఎలా మేడం? ఇది 2006, 2007లో ఈ భవనం స్టార్ట్ అయింది, అంగన్వాడీ కేంద్రం. అప్పట్లో మీరు రికార్డులో మీ బోర్డు మీద కానీ ఇలా మెయిన్ బోర్డు మీద కానీ మీరు ఈ విధంగా రాసుంటుంది, ఇలా పిఎన్ఆర్ ఎస్టీ కాలనీ రాసుంటుంది. అప్పుడు మళ్ళీ అప్పుడు ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎట్ట లేకుండా పోయింది ఎస్టీ పదం. మీరు దీనిని ఏ విధంగా జనరల్ చేసినారు అని మేము గట్టిగా అడుగుతా ఉంటే మాకు ఇటువంటి సమాధానం ఇవ్వకుండా